హైకోర్టుకే బురటి కొట్టిన బోరుగడ్డ అని ఈయన పేరు చెప్పగానే భూత పురాణం, అదే కాకుండా ఇవన్నీ మనకి ఏదైతే చెత్త చెదారం అన్నీ ఉంటే అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. మరి ఈయన హైకోర్టుకే బురడి ఎలా కొట్టారు, మరి పోలీసులు అంతా వెతుకుతున్నప్పుడు దొరకట్లేదు ఏంటది? అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలుపొందిందో అప్పటి నుంచి ఎవరైతే వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించారో ఎదుటి వాళ్ళని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని అందులో ఉన్న వ్యక్తులని కానీ వాళ్ళ ఇంటి సభ్యులని ఎంత నీచంగా అంటే రీసెంట్గా మనము పోసాని కృష్ణమురళి గురించి మాట్లాడుకున్నాం. ఆయనే ఆ రేంజ్లో మాట్లాడంటే వీళ్ళందరూ కూడా ఇంకా అమ్మనా బూతులు మాట్లాడే వ్యక్తులు. సో అందులో మెయిన్గా ముందు వరుసలో ఉండే వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ మాత్రమే. సో ఎప్పుడైతే కూట ప్రభుత్వం గెలుపొందిందో అప్పటి నుంచి ఈయన మాత్రం పత్తా జాడలేదు, ఎక్కడికో పారిపోయాడు. సో అప్పట్లో మనం ఆ మధ్యకాలంలో చూసుకుంటే వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదని చాలా దొంగచాటుగా రాష్ట్రానికి వచ్చినప్పటికీ పోలీసుల కంటపడ్డాడు. పోలీసులు మాత్రం అరెస్ట్ చేశారు. అయితే అక్కడ హైకోర్టులో హాజరుపరిచారు. తర్వాత ఆయన మధ్యంతర బెయిల్ కోసం కూడా పిటిషన్ పెట్టుకున్నాడు. బెయిల్ కూడా రాలేదు. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు అవన్నీ కూడా ఆ రేంజ్లో ఉన్నాయి. అఘాయిత్యాలు కావచ్చు, ఎన్నో అఘాయిత్యాలు చేశారు. అయితే ఆయనకు బెయిల్ మాత్రం రాలేదు. అయితే ఆయన ఒక ప్లానింగ్ వేసుకున్నాడు. ఎట్లా అంటే ఏదో ఒక రీజన్ చెప్పాలి, ఏదో ఒక విధంగా బెయిల్ తీసుకొని బయటకు వెళ్ళాలి. సో ఈ విధంగా ఆలోచించి ఒక ప్లాన్ అయితే వేసుకున్నాడు. సో వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం క్షీణించింది, నాకు మధ్యంతర బెయిల్ కావాలి, హాస్పిటల్లో చేరుస్తాము అనే విధంగా చెప్పి ఆయన మధ్యంతర, ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అమ్మకి బాగలేదంటే బెయిల్ ఇస్తారు. సో మధ్యంతర బెయిల్ మాత్రం కోర్టు ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మగారిని లలిత హాస్పిటల్లో చేర్చామని కూడా చెప్పాడు. అంతా బాగానే ఉంది. తర్వాత వాళ్ళు ఒక టైం కేటాయించారు, ఈ టైం వరకు నీకు టైం ఇస్తున్నాము, ఓకే, ఆ తర్వాత నువ్వు మళ్ళీ వచ్చి సరెండర్ అయిపోవాలని చెప్పారు. సో అప్పటి వరకు తీసుకున్నారు, వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. ఓకే, ఎప్పుడు టైం అయిపోయింది అప్పుడు మళ్ళీ వచ్చాడు. సో ఏదైనా చేసి ఖచ్చితంగా వెళ్ళిపోవాలని మళ్ళీ ఇంకొక ప్లాన్ వేసుకున్నాడు. సో ఇక్కడ మా అమ్మగారి ఆరోగ్యం మరింతగా క్షీణించిపోయింది, ఇప్పుడు ఈసారి ఇక్కడ మన రాష్ట్రంలో కాకుండా చెన్నైలో హాస్పిటల్లో జాయిన్ చేశాము, అందుకోసమని నాకు మళ్ళీ బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ని పొడిగించండి అనే విధంగా ఎప్పుడైతే వెళ్ళాడో ఆ రోజు మళ్ళీ పెట్టుకున్నాడు. సో అప్పుడు తను మరీ ఆరోగ్యం క్షీణించింది అంటున్నాడు కదా అని మళ్ళీ వాళ్ళు కొంచెం పొడిగించడం జరిగింది. సో అదే ఛాన్స్గా తీసుకొని ఇంకా అప్పుడు వెళ్ళిపోయాడంటే మళ్ళీ స్టిల్ ఇప్పటి కూడా రాలేదు. అయితే వాళ్ళ అమ్మగారి ఆరోగ్యానికి సంబంధించి ఒక సర్టిఫికేట్ని కోర్టులో కూడా సబ్మిట్ చేశాడు అనమాట. అయితే దాని మీద అక్కడ అప్పుడు ఇచ్చినప్పుడే కోర్టులో అడిగినప్పటికీ వాళ్ళు ఎవరు కూడా తేల్చలేకపోయారు అది ఫేకా ఒరిజినల్ అని. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా పోలీసులకు అనుమానం వచ్చింది, ఏంటబ్బా మళ్ళీ వెళ్తున్నాడని దర్యాప్తు చేసినప్పుడు తెలియదు ఏంటంటే అసలు లలిత హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్ కూడా వాళ్ళ అమ్మ కానీ చేర్పించలేదు, తీసుకొచ్చిన సర్టిఫికేట్ కూడా ఫేక్ సర్టిఫికేట్ అని తెలియదు. సో ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది, ట్రాక్ చేస్తే కూడా కనిపించట్లా, అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడో. మరి హైకోర్టుకి బూడి కొట్టి మరీ వెళ్ళిపోయాడంటే ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది ఈయనకు. ఖచ్చితంగా ఎప్పుడైతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకరి కంట్లో ఖచ్చితంగా పడతాడు, ఎప్పుడో ఒకప్పుడు దొరకాల్సిందే. సో ఇప్పుడు మాత్రం ఆల్రెడీ పోలీసులు ముందే చెప్పారు, నువ్వు చెప్తున్న దాంట్లో ఏ చిన్న అబద్ధం కనిపించినా, నువ్వు ఇచ్చిన సర్టిఫికేట్ ఫేక్ అని తెలిసినా కూడా నీకు పడబోయే శిక్ష ఇంకా వేరే లెవెల్ ఉంటుందని చెప్పారు. అయినప్పుడు కూడా ఆ విధంగా చేశాడు. ఇప్పుడు మొత్తానికి లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దొరికినప్పుడు మాత్రం ఇంకా వేరే థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇలాంటి వాళ్లకు ఎలాంటి శిక్షలు ఇస్తే బాగుంటుంది? ఆల్రెడీ దొరికినప్పటికీ కూడా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం గురించి కూడా ఇంత గలీజ్ బూతులు చెప్పి పారిపోయిన వ్యక్తి. సో మరి ఇలాంటి వాళ్ళకు ఎలాంటి శిక్షలు ఇస్తే బాగుంటుంది? ఖచ్చితంగా మీరు అందరూ కూడా కామెంట్ చేయండి.